హాయ్ హలో నమస్తే. ఇప్పుడు ఇంకొక కొత్త పార్టీ. ఏనా కొత్త పార్టీ? ఆల్రెడీ కాక్రోచ్ జనతా పార్టీ రచ్చరచ్చ చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ ఉంది. ఇప్పుడు ఒక కొత్త పార్టీ వస్తుంది, E20 జనతా పార్టీ అంట. ఏంటిది? E20 జనతా పార్టీ అని క్రియేట్ చేశారు. అది క్రియేట్ చేసిన చూడండి, ఆల్రెడీ ఇప్పటికి 15,000 మంది ఫాలోవర్స్. ఇగో చూడండి, E20 జనతా పార్టీ. వీళ్ళేంది, E20 ఇథనాల్ ఉంది కదా, ఈ ఇథనాల్కి సంబంధించి పెట్రోల్లో స్కామ్ చేస్తున్నారని చెప్పేసి ఇదిగో 15 రూపాయల పెట్రోల్ని 168 రూపాయలకి స్కామ్ చేస్తున్నారని చూడు. ఇంకో కొత్త పార్టీ వచ్చింది, E20 అని. ఎన్ని జనతా పార్టీ, అఫ్కోర్స్ మంది సటారికల్ పార్టీ కాదు, చాలా సీరియస్ పార్టీ ఇది. మన అంబేద్కర్ జనతా పార్టీ చాలా సీరియస్ పార్టీ. అంబేద్కర్ ఐడియాలజీని తీసుకెళ్ళటానికి సీరియస్ పార్టీ. అంబేద్కర్ ఐడియాలజీ వైపుకి ఏదో ఒక పొలిటికల్ పార్టీని లాగాలి. మా టార్గెట్ ఏంటంటే ఏదో ఒక పొలిటికల్ పార్టీ మా వైపుకి లాగాలి, లేదా మేము ఎదగాలి, మేమన్నా ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలి, లేదా ఒక పొలిటికల్ పార్టీ అన్నా మా వైపుకి రావాలి. ఇది కుదరదు, ఇది రన్ చేయనివ్వం. ఇది ఇలాగ రన్ అవ్వదు. ఇది లైఫ్ లాంగ్ పొలిటికల్ పార్టీలు మొత్తం కలిసి భారతీయ జనతా పార్టీ వైపుకి ఉంటారు, అన్ని 25కి 25 ఎంపీ సీట్లు ఈ బీజేపీకి వేస్తారు అంటే అది లైఫ్ లాంగ్ కుదరదు. ఏదో ఒక రోజు తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటే మా అంబేద్కర్ జనతా పార్టీ నుంచే మొదలైందని అనుకోవాలి మీరే. ఓకే, మా వైపుకి ఎవరో ఒక పొలిటికల్ పార్టీ రావాల్సిందే, లేదంటే మేము ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తామని ఆల్రెడీ చెప్పాం. సో ఎలాగో మా వాళ్ళు వెనక్కి ప్రిపేర్ అవుతున్నారు. త్వరలో ఒక టీం అనౌన్స్ చేయబోతున్నాను. 25 మెంబర్ల పార్లమెంట్ యొక్క ఇన్ఛార్జీలను అనౌన్స్ అయిపోతున్నా వెనక పక్క. ఏది ఈ దీనికి ఇక ఏడిఎస్ ఉందంటే ఏడిఎస్ చాలా స్ట్రాంగ్గా నెట్వర్క్ బిల్డ్ అవుతుంది వెనక. వాళ్ళు ఎలా బయటికి రారు, వాళ్ళు లోపల నెట్వర్క్ ఫిల్ అవుతున్నారు. ఓకే, ఇది బయట పెడతాను. ఎలా నేను ఒకటే చెప్పేది, ఆంధ్రప్రదేశ్ని సెక్యులర్ రాష్ట్రంగా చేయడమే మా టార్గెట్. సెక్యులర్ రాష్ట్రంగా మార్చడమే మా టార్గెట్. సెక్యులర్ రాష్ట్రానికే సెక్యులర్ వాదులు ఓటేయాలని మీరు ప్రతిజ్ఞ చేయాలి. అదే మీరు చేయాల్సింది. అది చేస్తేనే మీరు అప్పుడు ఏదో ఒక పార్టీ మన వైపుకి వస్తుంది, లేకపోతే రారు. వాళ్ళు ఏంటంటే మనకి బిస్కెట్లు వేసి వెనక పక్క నాన్ సెక్యులర్ ఏలియన్స్ని బలపరుస్తూ ప్రభుత్వాల్లో సంవత్సరాల తరపుడు ఉంచుతారు. దానివల్ల మన రిజర్వేషన్స్ మొత్తం పోతాయి. ఎన్నిసార్లు చెప్పాలి రిజర్వేషన్స్? అవి 100 సార్లు చెప్పాలి. తీసి బోరు కొట్టేది మీకు కూడా విని దాని సంగతి వదిలేయండి. ఇప్పుడు ఒక E20 పార్టీ వచ్చింది, ఎథనాల్ 20 పార్టీ వచ్చింది, E20 జనతా పార్టీ. అయితే సోషల్ మీడియాలో ఒక వీడియో దొరుకుతుంది, అది మీకు చూపించాలి. ఆ వీడియో ఏంటంటే, ఇది ఒక అతను పిల్లోడిని కొట్టారు. ఒకసారి చూడండి, ఆ వీడియో చూసిన. किस लिए कर रहे हो सर? क्या नाम है? पूरा नाम क्या? आयुष हिंदू हो या मुन्ना हो? तो फिर इस पार्टी को क्यों सपोर्ट कर रहे हो? या देश विरोधी नारे लग रहे हैं, फिर भी शर्म नहीं आ रही? देश विरोधी भाई कौन और कौन है तुम्हारे साथ? कहाँ से आए हो? पहले वाले कहाँ गए? तू कहाँ गया भाई? पूरा नाम क्या है? और रहते गाँव यहाँ तो रोजगार है रात को, और दिन में यहाँ प्रोटेस्ट। अच्छा, कमाते क्या हो? अभी तो स्टूडेंट है। तो यहाँ के गांड बना रहे हो? स्टूडेंट हो तुम? क्या अपनी गांड बना रहे हो? क्या बताना? मतलब मैं कोई प्रोटेस्ट, मैं तो बीएससी कर रहा हूँ, मुझे कोई मतलब ही नहीं है। मैं बस यही है कि आया गया तो देखने आया। उसने क्या करना? अच्छे पता दिख गया ना कोई सा भी, समझना भी इधर आ गया, इधर आज के बाद दिख गया ना मेरे को यहाँ। तो आजटा बोल रहे, आजटा घुसने थोड़ी है, आजटा दीदी क्या आजटा। अभी कैसे करता प्रोटेस्ट में हूँ बहन, अभी कैसे करता प्रोटेस्ट में हूँ? इधर सुन, भोसड़ी के ले लो क्या? माफी मांग बैठो पे, इधर जरा भोसड़ी के माफी मांग बैठो पे, माफी मांग। आज के बाद दिखेगा बहन के बाद, आज के बाद दिखेगा, आज के बाद है करो तुम तो देश विरोधी। नमो जय श्री राम के उल्टे नारे उसमें थोड़ी
इसमें बोल अच्छे से, आज के बाद मुंडी से कर इसमें बोल, आएगा अच्छा वाला, अच्छे से बोल, जोर से इसमें बोल, नीचे मुंह करके बोल, बहुत के लिए बहुत मारूंगा, आएगा या? సో ఇది సోషల్ మీడియాలో బాగా సెన్సేషన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కొత్తగా తిరుగుతున్న ఒక కొత్త వీడియో సెన్సేషనల్గా తిరుగుతుంది సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి. ఇతన్ని మీరు అరెస్ట్ చేయాల్సిందే అని చెప్పేసి కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు దీన్ని వీళ్ళు కూడా పోస్ట్ చేశారు. ఎవరు అఖిలేష్ యాదవ్ పోస్ట్ చేశాడు. ఇది అఖిలేష్ యాదవ్, మరి ఆయన హిందీలో పోస్ట్ చేశాడు, ఇంగ్లీష్లోనే ఉంది. అఖిలేష్ యాదవ్ పోస్ట్ చేశాడు. A message to agitators across the country. Let everyone witness the BJP and their release misconduct, vile words and violence. Behold their audacity. Mere hours have passed since promises were made to the youth, and then BJP members are repeating their historical betrayals by deceiving once again. The so-called cultured BJP leaders are brutally tearing apart the assurance given by their top leadership and even filming videos of it. This is too happening because of clash between the double engines. Immediate arrest. BJP members are not even loyal to their own promises. Antithesis of trust అని ఇతను అఖిలేష్ యాదవ్ ఒక పెద్ద పోస్ట్ చేశాడు దీని మీద. అతను కొట్టిన బీజేపీ అతను పిల్లలు ఇద్దరు స్టూడెంట్స్ని కొట్టాడని. ఈయన ఎవరని చెప్పేసి వాళ్ళు సోషల్ మీడియాలో ఎతికి అతని గురించి మొత్తం బయట పెడుతున్నారు. ఇప్పుడిప్పుడే ఏం పెడుతున్నారు, ఇది ఒక పోస్ట్ వచ్చింది, అతని గురించి పోస్ట్ వచ్చింది చూడండి. యాజ్ ఎక్స్పెక్టెడ్ దిస్ మ్యాన్ ఆల్సో హ్యాస్ లింక్స్ విత్ ద బీజేపీ. ఇది ఇప్పుడు ఆ కొట్టిన వ్యక్తి సత్యం పండట్ అట. అతని సత్యం పండట్, ఏ గజియాబాద్ రెసిడెంట్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది రాష్ట్రీయ హిందూ వీర్ సేన, was previously arrested for forcing meat shops to shut down and threatening to set it on fire before later being released. అతను ముస్లిం బీఫ్ షాపులకి వెళ్ళి మీట్ షాపులకి వెళ్ళి మీరు మూసేపోతే కొడతానని చెప్పి బెదిరించిన కేసులో అతను అరెస్ట్ చేసి రిలీజ్ చేశారని చెప్పి ఒక అతను పోస్ట్ చేశారు. అంటే అతను బీజేపీకి లింక్స్ ఉన్నాయని పిల్లల్ని కొట్టినాడు అతని వ్యక్తి. ఒకటైతే అర్థమైంది. ఓకే, ఇతను సంజయ్ సింగ్ ఏదో పోస్ట్ చేశాడు. ఇతను ఏం పోస్ట్ చేశాడు, ఆమ్ ఆద్మీ పార్టీ సంజయ్ సింగ్ పోస్ట్ చేశాడు. చూడండి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ పోస్ట్ చేసి, యోగేష్ దిస్ ఈజ్ ఓపెన్లీ థ్రెటనింగ్ యూ, అవర్ సోల్జర్స్ ఇన్ యూనిఫామ్ ఈజ్ జస్ట్ ఏ సోల్జర్ వెదర్ అట్ ద బోర్డర్ ఆఫ్ ది యూపీ పోలీస్, ఆఫ్టర్ ఆల్ హౌ కెన్ దిస్ గై ఇష్యూ ఆర్డర్స్. ఇదేంటిది, ఇతను ముస్లిం పోలీసులను ఎవరిని కూడా మీరు రిక్రూట్ చేయొద్దని చెప్పి వీడియో పెట్టాడు. అంటే రిక్రూట్ అంటే ఏదో మీటింగ్ జరుగుతుంటే అక్కడికి వాళ్ళని అసైన్ చేయొద్దని చెప్పి ఒక వీడియో పెట్టాడంటే ఇతను కొట్టిన వ్యక్తి. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన సంజయ్ సింగ్ పోస్ట్ చేశాడు దాని మీద. ఇది బిట్టు శర్మ, ఇతనేం పోస్ట్ చేశాడంటే అది ఇతను మీరంతా కూడా పేరుకి బీజేపీ కానీ వెనక ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నాయి వీళ్ళందరికీ, కానీ ఇతను పోస్ట్ చేశాడు. నేను పేరంటే బిట్టు సింగ్, ప్రైమ్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, హోమ్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ అండ్ లోక్సభ స్పీకర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, అగ్రికల్చర్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, డిఫెన్స్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, పవర్ మినిస్టర్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్, నా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ ఆల్సో ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ అని ఎడ్యుకేషన్ మినిస్టర్ గురించి పోస్ట్ చేశారు. ఓకే, ఇది డిఫరెంట్ కాంటెక్స్లో పోస్ట్ చేశారు. అర్థమైంది. ఇదేంటిది, అయితే ఇంకొక వీడియో చూపిస్తున్నాను, సర్ప్రైజింగ్ వీడియో. ఈ సర్ప్రైజింగ్ వీడియో ఏంటంటే, మన హోమ్ మినిస్టర్ ఇప్పుడు కొత్తగా రిక్రూట్ అయినటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, ఇప్పుడు ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రిజైన్ చేయించి ప్రహ్లాద్ జోషి గారిని అపాయింట్ చేశారు కదా. ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ అయినటువంటి కొత్త ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రెస్ మీట్ పెట్టాడు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టి, ఇదిగో చూడండి, ప్రెస్ మీట్ పెట్టి అపోజిషన్ నాయకుడు రాహుల్ గాంధీ రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. ఆయన నువ్వు రారని పిలిచినా సరే పోతున్నాడు. పారిపోయిన ఎడ్యుకేషన్ మినిస్టర్ అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా. చూడండి ఒకసారి ఈ వీడియో చూడండి.
చూసారుగా. ఓకే, అతను పిలుస్తుంటే పోతా ఉన్నాడు. ఈ వీడియోని బట్టి మీకేమర్థమైంది? రాజకీయాల కోసం కొట్టుకు సావకండి. నేను చెప్పి రాజకీయాల కోసం బీజేపీ ఇప్పుడు మన అంబేద్కర్ జనతా పార్టీ కొట్టుకోవద్దు. రాజకీయం మాత్రమే చేయాలి. సో లెక్చర్స్ మాత్రమే ఇచ్చుకోవాలి. మన ఐడియాలజీని మాత్రం చెప్పుకోవాలి. ఒకరినొకరిని ద్వేషించుకోకూడదు. ఎందుకు? ఎగ్జాంపుల్ ఇది చూడండి, వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు అక్కడ. రాహుల్ గాంధీ అను ఇప్పుడు కొత్తగా మినిస్టర్ అయినటువంటి ప్రహ్లాద్ జోషి గారు, వాళ్ళిద్దరు సరసాలు ఆడుకుంటున్నారు. ఇప్పుడు మనం కొట్టుకు సావాలి ఇక్కడ. ఓకే, అది జాగ్రత్త. పెద్దోళ్ళు రాజకీయం ఎట్లా చేస్తారో మీరు గుర్తుపెట్టుకోండి. పెద్దోళ్ళు కేవలం వాళ్ళ సిద్ధాంతాలు మాత్రమే చెప్పుకుంటారు తప్ప ఒకరి మీద ఒకరి ద్వేషం ఉండదు. నేను అందుకే చాలాసార్లు చెప్పాను. నాకు కూడా మా బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు. సిద్ధాంతపరంగా మేము మాట్లాడతాం, ఒకరి మీద ఒకరి ద్వేషం ఉండదు. మీరు కూడా అలానే ఉండాలి. దోషంలోకి దిగొద్దు, ఫైటింగ్ వద్దు. బట్ ఒకటే, అంబేద్కర్ సిద్ధాంతాన్ని భారతదేశం నాటడమే మన పని. మనకు అపోనెంట్స్ వాళ్ళే, బీజేపీ వాళ్ళే మనకు కూడా. ఓకే, అది నేను చెప్తుంది. వితౌట్ ఎనీ వైలెన్స్, వితౌట్ ఎనీ హేట్రెడ్నెస్, బీయింగ్ ఫ్రెండ్లీ, బీయింగ్ బ్రదర్లీ, బీయింగ్ లవ్లీ, అండ్ వీ షుడ్ support our Ambedkarism. That's what we should do. ఓకే, ఈయన ఇంకొక వీడియో జరుగుతుంది. లాస్ట్ ఈ వీడియో చూసి ముగ్గురు చేద్దాం. ఈ వీడియో ఏంటంటే నెక్స్ట్ నువ్వే అని చెప్పి ఇది గీతన్నే. ఇది మోస్ట్ ఫేమస్ పర్సన్. ఈ పర్సన్ మీరు చాలాసార్లు చూశారు కదా. ఇతను ఏమన్నాడంటే, చిన్న చిన్న విషయాలు మమ్మల్ని బెదిరించలేవు అన్నాడు. వెంటనే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు దీన్ని. నెక్స్ట్ మా టార్గెట్ నువ్వే అని. కైలాష్ విజయవర్గీయ. ఈ కైలాష్ విజయవర్గీయ గతంలో కొన్ని కాంట్రవర్సీలు ఏంటి, ఆడపిల్లలు సరిగ్గా బట్టలు వేసుకోవాలి, మీరు ఆడపిల్లలు నా దగ్గరికి రావద్దు, మీరు ఇట్లాంటి చీరలు కట్టుకొని వస్తేనే సంతకం పెడతాను, ఆటోగ్రాఫ్ ఇస్తాను, ఇది ఇట్లాంటివన్నీ మాట్లాడి కైలాష్ విజయవర్గీయ గతంలో కాంట్రవర్సీ చేశాడు ఇతను. ఓకే, ఇప్పుడు ఇతని మీద వీళ్ళు పోస్ట్ చేశారు. ది రోప్ గాట్ బర్న్డ్ బట్ దెర్ హెయిర్ డిడ్ నాట్ ఫాల్ ఆఫ్. కైలాష్ వర్గీయ సేస్ దట్ ద స్మాల్ స్కేల్ మూవ్మెంట్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. వెయిట్ ఏ మినిట్ సార్, యూ విల్ బి స్క్రూడ్ సూన్, యు ఆర్ అవర్ టార్గెట్, నెక్స్ట్ టార్గెట్ అని కైలాష్ వర్గీయ మీద వాళ్ళు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు పోస్ట్ చేశారు. అది సంగతి. ఓకే, సో ఇది ఈ వీడియోలో ఒక ఇంకొకసారి చెప్తాను ఇంపార్టెంట్ పాయింట్. ఈ రాహుల్ గాంధీని ప్లస్ అక్కడ కొత్తగా మినిస్టరు, బీజేపీ మినిస్టర్, వాళ్ళిద్దరిని చూసినప్పుడు సరసాలు ఆడుకుంటున్నారు. మీరు జాగ్రత్త పెట్టుకోండి. పైన వాళ్ళు మొత్తం కలిసి ఉంటారు, ఒకరినొకరిని కలిసి ఉంటారు. ఇక్కడ లోకల్ మన మీద రెచ్చగొడతారు, రాజకీయం చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు రెచ్చిపోయి గొడవలుగా తెగకూడదు. నాకు దిస్ ఈజ్ అ లెసన్ ఐ లెర్న్ ఫ్రమ్ దట్ పర్టికులర్ వీడియో. వాళ్ళిద్దరూ ఓకే గ్రౌండ్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు చంపుకుంటున్నారు కత్తులు తీసుకొని. చూడండి వాళ్ళిద్దరు. ఓకే, జస్ట్ ఫాలో మీ. మన అంబేద్కర్ జనతా పార్టీ ఈజ్ వెరీ క్లీన్. మన అంబేద్కర్యే సాధించినటువంటి, అంబేద్కర్ చెప్పిన రెండే రెండు ఐడియాస్, ఎనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అండ్ రాజ్యాధికారం. అంటే రాజ్యాధికారం అంటే రాజ్యానికి అధికారులు కాదు, నిర్ణయాధికారంలో మనకు కూడా పాత్ర ఉండాలని అంబేద్కర్ గారు చెప్పారు. ఈ రెండింటి కోసం మనం కొట్లాడుతూ ఉంటాం. అంబేద్కర్ జనతా పార్టీలో నేను త్వరలో ఎనివే కొంతమంది ఇన్ఛార్జీలు ఇచ్చినప్పుడు ఎలాగో మీరు మా నెంబర్లు ఇస్తున్నప్పుడు మీరు ఇక్కడ జాయిన్ విద్దాం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. లేదా మీరు ఎవరికైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని మన వైపుకి తీసుకురావాలి. మీరు ఎవరికైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళని మన వైపుగానే తీసుకురండి. లేదా మనమన్నా ఆల్టర్నేటివ్ వెతకాలి. అంతేగాని లైఫ్ లాంగ్ మనం మన అపోనెంట్కి ఓటే 2014 నుంచి అపోనెంట్కి ఓటు వేస్తున్నారు మీరు. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎవరు నన్ను అడుగు, ఏ దళితుని నన్ను అడుగు, ఏ క్రిస్టియన్, ఏ ముస్లింని 40% ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మొత్తం 40% ఓట్ చేయరు. ఎవరు నన్ను అడుగు. మీకు ఎవరి మీద కోపం ఉందంటే అటు చూపిస్తారు, వాళ్ళ మీద చూపిస్తారు. ఇదిగో వాళ్ళే మాకు ఇబ్బంది పెడుతున్నారు, మా రిజర్వేషన్ తీసేయాలంటారు, మన ధర్మశాస్త్రం రాజ్యాంగం పెట్టాలంటారు, అన్నీ చెప్తారు వాళ్ళ మీద.
ఎప్పటి నుంచే 2014 నుంచే మళ్ళీ మొత్తం వాళ్ళకి ఓటేస్తున్నారు. ఏం స్వామి మీరు? అందుకే అంబేద్కర్ జనతా పార్టీ పెట్టింది. ఈ సెట్ చేయాలి, దీన్ని సెట్ చేయాలి మనం. థ్యాంక్ యూ, నమస్కారం.